హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలామంది బ్రదర్స్ అలాగే సిస్టర్స్ అయితే మా పెళ్లి గురించి అయితే అడుగుతూ ఉన్నారు. అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని చెప్పేసి, అలాగే మీ పెళ్ళి ఎప్పుడైంది అక్క అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలా ఈరోజు వీడియో చేద్దాము ఆ రోజు వీడియో చేద్దాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాను. సో మ్యారేజ్ వీడియో కదా, నేను మా బావ పక్క నుండి చేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి అదొక థాట్ అనమాట. కాకపోతే మా బావకి డ్యూటీలు ఉండడం వల్ల టైం అనేది సెట్ అవ్వట్లేదు. సో తను డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న సమయంలోనే తను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. వీడియో అన్నాము అంటే మళ్ళీ పట్టుకొని అంటారు. అందుకని చెప్పేసి తనకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పేసి నేనైతే వదిలేశాను. బావనైతే ఒకసారి అడిగాను కానీ చేద్దాంలే అన్నారు. కానీ తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. సో అందుకని ఈరోజు నేనే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. మా బావ లేడని మీరైతే ఫీల్ అవ్వద్దు, ఓకేనా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ట్విస్టులు కూడా ఉంటాయి. అలాగే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పక్కన ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ ఉంటే ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నేను మైక్ కూడా పెట్టుకోలేదు, వాయిస్ ఇలానే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కాబట్టి పక్కన సౌండ్ అలా ఏమన్నా వినిపిస్తూ ఉంటే ఏమీ అనుకో. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని చాలా మంది అయితే అడిగారు. మాదైతే లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే మా బావని అడిగితే ఏమంటాడు అంటే నాది లవ్ మ్యారేజే అని అంటాడనమాట. ఎందుకు అంటే మాది వన్ సైడ్ లవ్ అనమాట. నా సైడ్ నుంచి అరేంజ్డ్ మ్యారేజ్, అలాగే మా బావ సైడ్ నుంచి అయితే లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ టైం మా బావ నన్ను చూడంగానే నన్నే చేసుకోవాలని అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. పెళ్ళి అయితే 2017 సెప్టెంబర్ 28న అయితే జరిగింది. ఈ పెళ్లికి చాలా కష్టాలు అయితే పడ్డాడు మా బావ. అవేంటో నిదానంగా చెప్తాను, వింటూ ఉండండి. ఫస్ట్ నన్ను చూడడానికి ఎలాగ వచ్చాడో తెలుసా? చెప్తే నవ్వుకుంటారు. మా బావ ఫస్ట్ టైం అనమాట అదే రావడము. నన్ను చూడడానికి ఒక గొర్రెల వ్యాపారిగా వచ్చాడు. అది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే వచ్చారనమాట. అసలు నాకు పెళ్లి చూపులకు వస్తున్నారు అనే విషయమే తెలీదు. లాస్ట్ మూమెంట్లో మా నాన్న బర్త్డే వచ్చి మా నాన్న అమ్మ నిన్ను చూడడానికి వేరే వాళ్ళు ఇలా వస్తున్నారు అని అయితే అప్పుడు చెప్పాడు. ఏ నాన్న ఇప్పుడు చెప్తున్నావు, ముందు చెప్పుంటే కొంచెం రెడీ అన్నా అయ్యి ఉండేదాన్ని కదా అంటే ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో అలానే ఉండు అని చెప్పేసి మళ్ళీ తోటలోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అలా చెప్పిన ఒక గంట అయితే అయిందనమాట వాళ్ళు రావడానికి. నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడే మా నాన్న కొత్తగా ఇల్లు కట్టించేస్తున్నారు. డోర్లన్నీ వేసేసుకొని లోపల ఎక్కడో ఉన్నానమాట. ఇంకా వాళ్ళు వచ్చి తలుపు తడితే నాకు ఆ సౌండే వినిపిలా. 2-3 సార్లు తట్టి వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నేను ఏదో సౌండ్ వినిపించినట్టు ఉండేసి బయటకు వచ్చి అలా తలుపు తీస్తే ఇంకా వీళ్ళు అనమాట సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి వాటర్ ఇవ్వాలి కదా, ఇంకా 2 బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా మా బావకి అలాగే వచ్చిన ఫ్రెండ్కి కూడా ఇచ్చేసాము. వాళ్ళైతే తాగారు. నేనైతే మా బావని కన్నెత్తి కూడా చూడలేదు. మా బావ అయితే నా ఫేస్ చూసారంట. ఇంకా వాటర్ ఇచ్చేసి నేనైతే వెళ్ళి బెడ్రూమ్లోకి నిద్రపోయాను. ఇంకా అదనమాట మా పెళ్లి చూపులు. అంత డిఫరెంట్గా జరిగాయి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా బావ సరే అండి మేము ఇంటికి వెళ్ళి చెప్తాము అని అయితే చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇంకా తర్వాత నేను నిద్రపోయాను కదా, లేచి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ అయితే నన్ను అడిగింది ఏం పిల్లోడు నాకు నచ్చిందా లేదా అని చెప్పేసి. నాకైతే నచ్చలేదమ్మా, నేను ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అయితే మా అమ్మతో అన్నాను. మా అమ్మ వెళ్ళి మా నాన్నకు చెప్పింది అనమాట. అప్పుడే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసుకొని మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ అయితే వచ్చాను. ఇప్పుడే ఎందుకు పెళ్ళి అని చెప్పేసి నేనైతే నానుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చెప్పి ఇంక నేను మా దగ్గరలో ఉన్న సిటీకి అయితే వెళ్ళిపోయాను చదువుకోవడానికి అని చెప్పేసి. అప్పుడు మా అన్నోళ్ళు ఆ సిటీలో ఉండే కదా, విధిగా కాలేజ్కి అయితే వెళ్ళడం మొదలు పెట్టేశాను. ఇంకా అప్పుడే నాకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అలాగే కొంతమంది సారోళ్ళు కూడా ఉంటారు కదా కాలేజ్ అన్నప్పుడు, ఆ సారోళ్ళతో అయితే మాట్లాడాను అనమాట. సరే ఏంటి ఇలా అంటున్నారు ఇంట్లో పెళ్లి చేసుకోమని అని వాళ్ళతో అయితే చెప్పానమాట. వాళ్ళైతే ముందు ఎందుకు బాగా చదువుతున్నావు కదా ఇప్పుడే ఎందుకు అనేసి చెప్పారనమాట. కానీ లాస్ట్లో ఉండేసి మంచి సంబంధం అయితే చేసుకో శిరీష, వెల్ సెటిల్ అయితే అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారనమాట. సరేలే ఇంటికి వచ్చిన సంబంధాన్ని మనం కాదు అనకూడదు అని చెప్పేసి ఒక 2 నెలలు అలానే నేను టెన్షన్ పెడుతూనే ఉన్నాను. మా బావకు టెన్షన్ ఏంటో తెలుసా? మధ్యలోనే మా బావ నాకు నచ్చింది నేను అమ్మాయినే చేసుకుంటాను అని మధ్యలోనే చెప్పేశారనమాట. ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు కూడా అదే చెప్పాడంట, ఇంకెక్కడ సంబంధాలు చూడొద్దు అని చెప్పేసి. నన్ను చూడకముందే మా బావ ఒక 20-30 సంబంధాలు అయితే చూసుంటాడు దాదాపుగా. వాళ్ళల్లో ఎవ్వరూ నచ్చలేదంట. ఒకరికి
ఒకరికి చూస్తే కాలు వంకర, ఒకరికి చెయ్యి వంకర, అలాగే కొంతమంది కలర్ లేకపోవడం, పొట్టిగా ఉండడం, ఇలా అని చాలా సాకులు అయితే చెప్తూ వచ్చి ఇంకా నన్ను చూసిన తర్వాత ఈ పిల్ల నా వైఫ్ అని అయితే మా బావ గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అనమాట హ్యాపీగా. అంతటితో అయిపోయిందా? నేనైతే ఒక 2-3 నెలలు అయితే తెగ టెన్షన్ పెట్టేశాను. ఎందుకంటే నేను చదువుకుంటూ ఉన్నాను కదా, కాలేజ్ ఫస్ట్ వచ్చాను, నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అని అయితే నేను అంటూ ఉన్నాను కదా. మా బావ అయితే అప్పుడప్పుడు మా నాన్నకు కాల్ చేసి అలాగే మా అన్నకు కాల్ చేసి అడుగుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు మా నాన్న అయితే టెన్షన్ పెట్టేవాడు. ఏంటి అంటే అమ్మాయి చదువుకోవాలంటుంది, ఇప్పుడు పెళ్ళొద్దు అంటుంది, అలాగే 1 సంవత్సరం ఆగు, 2 సంవత్సరాలు ఆగు, ఇప్పుడు చదువుకుంటుంది కదా అని చెప్పేసి ఇలా మాటలు చెప్తూ వచ్చారంట. ఇంకా లాస్ట్కి అయితే ఒకరోజు మా బావ అయితే ఒక ప్లాన్ వేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ జేజనాన్ని అయితే 1 సంవత్సరం క్రితం అయితే చనిపోయారంట. అప్పటికి ఇంకా సంవత్సరం కాలేదు. సరే సంవత్సరం కాకముందే మా పెళ్ళి అయితే జరగాలి అని చెప్పేసి తనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాడు, ఈ పిల్ల ఆడ దూరం అయిపోద్దాం అని చెప్పేసి. ఇంకా మా బావ ఒకరోజు మా నాన్నకు ఫోన్ చేసి మా జేజనాన్ని ఇలా చనిపోయాడు, సంవత్సరం కూడా అవ్వలేదు, సంవత్సరం లోపే పెళ్లి చేసుకోవాలి అని అయితే నాటకం అయితే ఆడాడంట. ఇంకా అప్పుడు మా నాన్న సరేలే మా అమ్మాయిని అడిగేసి ఏ విషయం చెప్తాను అని చెప్పేసి ఒకసారి నా దగ్గరికి అయితే వచ్చాడు. ఏంటమ్మా నీ విషయం చెప్పు, నీకు ఇష్టం ఉందా లేదా, నేను అబ్బాయికి డైరెక్ట్గా చెప్పేస్తాను, తేపకి ఎందుకు నాంచడం అని చెప్పేసి నన్ను మా అన్నోళ్ళని కూర్చోబెట్టి అయితే అడిగాడు అనమాట. ఇంకా అప్పుడు ఇంకా మీ అందరికీ ఇష్టమే కదా, నేను కాదంటే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి అబ్బాయి మంచోడు, సంబంధం మంచిదమ్మా అని చెప్పేసి నన్నైతే ఒప్పించారు. నేను కూడా సరే అని అయితే అనేసాను అనమాట. ఇంకా మా బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు కదా ఇలా అమ్మాయి ఓకే అనింది అని చెప్పేసి. ఇంకా సరే ఇంకా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాము, అలాగే పప్పన్నానికి ఎప్పుడు అనేసి వాళ్ళైతే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా జరిగిందండి మా పెళ్లి చూపులు. చాలా డిఫరెంట్ కదా, అసలు ఎవరు ఈ జనరేషన్ వాళ్ళు ఇలా పెళ్లి చూపులే చేసుకుని ఉండరు. మా లైఫ్లోనే ఇలా జరిగిందనమాట. నన్ను చూడడానికి వచ్చిన ఏకైక వ్యక్తి మా బావే అనమాట. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే పప్పన్నం అనమాట. పప్పన్నానికి మా ఇంటికి వచ్చారు ఒక 30 మెంబర్స్. పప్పన్నం మా ఇంట్లో బాగానే జరిగింది. ఆ తర్వాత మేము కూడా వాళ్ళ ఇంటికి పప్పన్నానికి వెళ్ళాలి కదా, అప్పుడైతే ఒక చిన్న ట్విస్ట్ జరిగింది అంటే మా సైడ్ నుంచి అయితే ఒక 20 మెంబర్స్ మా రిలేషన్స్ ఇలా అయితే వెళ్ళారు వాళ్ళ ఇంటికి. మా పెద్దన్న కొడుకు చిన్నోడు అనమాట, 1 year. వాడు ఆడుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పప్పు అయితే వాడి పైన అయితే పోసుకున్నాడంట. ఇంకా దెబ్బకి బొబ్బలు అలాగే కాలు పైన పడి చర్మం అంతా లేసిపోయేసరికి ఇంకా మా వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, అమ్మో ఏంటి అనుకోకముందే ఇలా జరిగిపోయింది, ఈ పెళ్లి అవసరమా అని చెప్పేసి చాలా మంది అనుకోండి. ఏంటి అంటే అసలే అబ్బాయి ఆర్మీ, అబ్బాయి అక్కడో ఉంటాడు, జమ్మూ కాశ్మీర్, అక్కడ కాల్పులు ఎక్కువ జరుగుతాయి, మళ్ళీ ఏమన్నా జరిగిపోద్దేమో, అసలు ఆర్మీ వాడికి పిల్లని ఎవరిస్తాడు అని అది ఇది అని చెప్పేసి చాలా మంది నా దగ్గర చెప్పడం, అలాగే మా అమ్మకి భయం చెప్పడం, ఇలా చాలా జరిగాయి అనమాట. కానీ మా నాన్న అవన్నీ ఏం పట్టించుకోలేదు. వాడి పిల్లడు, వాడికి తెలియక ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మా నాన్న అయితే గట్టిగానే మా చుట్టాలనే మాటలకి మా బావ అయితే ఎంత దూరం వచ్చిన సంబంధాన్ని ఇల్లేంటి ఎగరగొట్టేలాగా ఉన్నారు అనేసి చాలా టెన్షన్ అయితే పడ్డాడంట. అలా జరిగింది మా పప్పన్నం అయితే. ట్విస్టుల మీద ట్విస్టులు. పెళ్లి కాకముందే నా అల్లుడి పైన అయితే పప్పు పడింది, నాకు ఈ సంబంధమే వద్దు అనేసాను అనమాట. ఇంకా మా అన్న మా అమ్మ వాళ్ళు ఉండి అలా ఏంటి అలా అంటావు, అవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయిలే అని చెప్పేసి నాకైతే సర్ది చెప్పారు. ఆ తర్వాత పెళ్లి కార్డులు ఇవన్నీ కొట్టించేసామన్నమాట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ మా పెళ్లి డేట్ ఏంటి అంటే 17 సెప్టెంబర్ 20 రోజు అనమాట. కరెక్ట్ గా నా పుట్టినరోజు రోజే నా పెళ్లి డేట్ కూడా కుదిరింది. చాలా బాగుంటుందిలే, ఎప్పుడైనా మెమరబుల్ గా ఉంటది, మర్చిపోము అనేసి అలా అనుకున్నాము. కానీ చిన్న ట్విస్ట్ ఏం జరిగింది అంటే పెళ్లి కార్డులు కూడా కొట్టించేశారు మా బావ వాళ్ళు. మా బావ చుట్టికి కూడా వచ్చేసాడు. కానీ ఒక వారం ముందు ఉంది అనంగా మా మేనత్త అయితే చనిపోయారనమాట. అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడి భార్య అయితే చనిపోయింది. ఇంకా ఇదేంట్రా నాయన, పెళ్లి పెట్టుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి అడ్డంకులు జరుగుతూనే ఉన్నాయి, అవసరమా ఈ పెళ్లి అనేది చుట్టాలు. కానీ అవన్నీ మా వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. ఆ తర్వాత మా మామయ్య వాళ్ళు ఏంటి విషయము అంటే మేమైతే పెళ్లికి రాము, మాకు ఇలా అంటుంది కదా, మీరు పెళ్లి చేసుకోండి అని అయితే అనేసారనమాట. కానీ అలా బాగుండదు కదా, మేనమామ సంఘం అనేది జరగాలి కాబట్టి మేము పెళ్లి అనేది వాయిదా వేసుకున్నాము. ఫస్ట్ 20 అనమాట, కాకపోతే 28కి మేము వాయిదా వేసేసుకున్నాము. అప్పుడు మా బావ కార్డులు అయితే సగం కొట్టించేసాడు అనమాట. ఇంకా ఏం చేస్తాడు, తప్పదు కదా, అవన్నీ పడేశాడు ఫస్ట్ డేట్. కానీ చాలా డబ్బులు అయితే వేస్ట్ అయిపోయాయి మా బావకి. అలాగే డబ్బులు పోతే పోయాయి, మా బావ అయితే సెలవు పెట్టుకుని ఇంటికి వచ్చి కూడా మా బావకి వేస్ట్ అయిపోయింది. ఇంకా తిరిగి మళ్ళీ కార్డులు కొట్టించేసి ఇంకా వాళ్ళు మాకిచ్చి మేము వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా జనాలందరికీ అయితే పనిచేసుకున్నారు. ఇలా జరిగిందనమాట. ఇంకా అది కాక ఎవరైనా ఈ జనరేషన్లో
అంటే పెళ్ళి కుదిరింది అంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నేనైతే ఫోన్లో అస్సలు మాట్లాడలేదండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటికి కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను. ఈ జనరేషన్లో ఎవరుంటారు అసలు? పెళ్ళి కుదిరింది అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకోకుండా ఎవ్వరూ ఉండరు, వాళ్ళ అభిప్రాయాలు అనేవి తెలుసుకుంటూ ఉంటారు కదా. కానీ నేను మా బావ అయితే అస్సలు మాట్లాడుకోలేదు. కనీసం ఫోన్ కాంటాక్ట్లో కూడా లేవన్నమాట. తను ఎక్కడో ఉంటాడు, నేనైతే ఇక్కడ ఉంటాను. ఇంకా నేను డైలీ కాలేజ్కి వెళ్ళడం ఇదే డైలీ రొటీన్ అనమాట. కాలేజ్కి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అనమాట, నువ్వు అసలు మీ ఆయనతో మాట్లాడుతున్నావా, ఇంకా మాట్లాడట్లేదా అని చెప్పేసి. నేనైతే మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళైతే అస్సలు నమ్మేవాళ్ళు కాదు. నువ్వు మాట్లాడలేదు అంటే మేము నమ్మాలా అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. కానీ నేను అస్సలు మాట్లాడలేదండి. ఈ జనరేషన్లో ఎవరుంటారు చెప్పండి? పెళ్లి కుదిరిన వెంటనే ఫోన్ నెంబర్స్ ఇచ్చుకోవడం, అలాగే కలవడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ నేనైతే అవన్నీ పట్టించుకునేదాన్నే కాదు. ఒక్కసారి అయితే మా బావ మా అన్నకి కాల్ చేసి ఇలా మీ చెల్లికి ఫోన్ ఇవ్వు అని అయితే అన్నారనమాట. అప్పుడు నా దగ్గర ఫోన్ అయితే లేదు. ఒకరోజు కీప్యాడ్ ఫోన్ అయితే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తానులే, నువ్వు ఫోన్ చెయ్యి అని చెప్పేసి మా బావకు చెప్తే మా బావ ఫోన్ చేయలేదు, అలాగని నేను మాట్లాడను లేదు. ఇలా జరిగిందనమాట. ఇంకా లాస్ట్కి పెళ్లి డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా షాపింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అనమాట. ఒకసారి అయితే నేను హైబ్రోస్ చేయించుకుందాంలే అని చెప్పేసి పార్లర్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నాను. సరే పెళ్ళి కదా అని చెప్పేసి. అప్పుడు నాకేం జరిగింది అంటే గోల్డ్ ఫేషియల్ అనేది నాకు పడక నేను బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసాను అనమాట. కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోయింది. అయ్యో అనవసరంగా చేయించుకున్నాను అని నాకైతే అప్పుడు ఫీలింగ్ అనమాట. మా నాన్న చూసి ఎందుకు ఇవన్నీ అవసరమా, చక్కగా ఉన్న ఫేస్ని చెడగొట్టేసుకున్నావు కదా అని చెప్పేసి పెళ్లి రోజు అయితే రానే వచ్చేసింది. పెళ్లి ముందంతా బాగానే ఉండిందండి. కరెక్ట్గా మా పెళ్లి రోజే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదేంట్రా భగవంతుడా, అంత బాగా జరుగుతుంది, ఇంత ఖర్చు పెడుతున్నాము, జనాలు ఎలా వస్తారు, చేసుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది కదా అని అయితే మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా మధ్యాహ్నం దాకా ఏమీ వర్షమే లేదు. నైట్కి అయితే వానలోనే మేము మా బావ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాము. అక్కడ విడిదింట్లో దించారండి. దించిన తర్వాత ఇంకా అక్కడ కూర్చోబెడతారు కదా. పల్లెటూరులో ఇలాంటి సాంప్రదాయాలన్నీ బాగా జరుగుతూ ఉంటాయి కదా, విడిదిల్లు అని చెప్పేసి. అలాగే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడము, ఇంకా అన్నము సద్ది ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదా. ఇవన్నీ నాకు తెలీదు, కాకపోతే చెప్తున్నాను. ఏదో ఇట్లా గొడుగులాగా పట్టుకుని అవన్నీ తీసుకొస్తారు కదా, సద్ది అని చెప్పేసి. ఇంకా అవన్నీ తీసుకుని వచ్చారు. ఆ వాన్లోనే పాపం నా ఫేస్ అయితే చూడాలి మీరు, అమ్మూర్తలిలాగా అయిపోయింది. ఏడ్చి అప్పటిదాకా బాగున్నదాన్ని నేను మా అమ్మని చూసి కూడా ఏడలేదు, మా చిన్న అన్నోళ్ళని చూసి అయితే తెగ ఏడ్చేసాను అనమాట. ఇంకా మా అన్నోళ్ళని చూసి వాళ్ళు ఏడడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫేస్ చూస్తే నల్లంగా కళ్ళు ఆ కాటుకు అంతా ఫేస్ మొత్తం అయిపోయింది అనమాట. భయంకరంగా ఏదో పోచమ్మలాగా ఉన్నాను. ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్బమ్ కూడా చూపిస్తానులేండి. ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత అందరూ ఫేస్ ఎత్తమ్మా అంటే ఆ ఫేస్ చూపించడానికి నాకైతే సిగ్గనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఒక్కసారి అయితే స్మైల్. ఇంకా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని విడిదింటి నుంచి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారనమాట. అక్కడైతే అంటే పెళ్లి కొడుకు ఉండకూడదు కదా, ఆ టైంలో నేను వచ్చే టైంలోనే మా బావ అయితే నన్ను చూసాడంట. ఏంద్రా నాయన పిల్లని మార్చేశారా ఏంటి అనేసి అంటూ ఉన్నాడు. వాళ్ళైతే నవ్వుకుంటూ ఉన్నారనమాట. అంటే నా ఫేస్ అంత భయంకరంగా తయారైంది, కళ్ళకు కాటుక అవంతా ఫేస్ మీదకి రావడం అలా ఉండిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగులు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. ఆ వర్షానికి మా బావ 45,000 ఎంతో పెట్టేసి డెకరేషన్ చేయిస్తే ఆ డెకరేషన్ మొత్తం పోయిందండి, ఏమీ లేదు. ఇంకా వాన అయితే తగ్గను లేదు పాపం. ఫుడ్ తినే వాళ్ళకి కానీ అంతా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఇంకా ఇల్లు చిన్నది, ఇంకా ఒక పక్కన చుట్టాలు ఉన్నారు, వేరొక సైడ్ మేము ఉన్నామన్నమాట. నన్ను రెడీ చేసే వాళ్ళు లేరు. ఇంకా భలే ఇబ్బంది పడ్డానులేండి. నా పెళ్ళి అయితే భయంకరంగా జరిగింది, ఒక మెమొరీ లాగా తయారైంది అనమాట. ఎవ్వడు చేసుకోవడం లేదు, లైటింగ్ లేదు, అసలు ఫోటోలు తీసుకోవడానికి కొంచెం కూడా వెలుతురు లేదనమాట. అంత భయంకరంగా జరిగింది పెళ్ళి అయితే. అందరూ అంటూ ఉన్నారు ఇల్లు వానవాళ్ళు అని చెప్పేసి. పెళ్లి కూతురు రోడ్డు దగ్గర పచ్చని నాకింది, అందుకే పెళ్లికి వాన పడింది అని చెప్పేసి సామెతలు కూడా చెప్తూ ఉన్నారనమాట. భలే నవ్వొచ్చింది. ఇంకా లాస్ట్కి మా పెళ్ళి అయితే రామాలయంలో జరిగిందనమాట. ఆ రాముడి యొక్క ఆ దీవెనతో మా పెళ్ళి అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరిగిందనమాట. కాకపోతే ఒకటండి, డెకరేషన్ పోతే పోయింది, ఆ రాముడి యొక్క సన్నిధిలో మా పెళ్ళి ఎంత బాగా జరిగింది అంటే మాకు ఒక మెమొరీ అనమాట. ఆ రాముడే మమ్మల్ని పిలిపించుకొని ఆయన దగ్గర అయితే కళ్యాణం చేయించుకున్నాడు అని అయితే మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే ఏమన్నా దేవతలు చాలా హ్యాపీగా ఉంటేనే కదా వర్షం పడిద్ది. అంటే మా పెళ్ళి ఆ దేవతల యొక్క ఆశీర్వాదంతో జరిగిందని అయితే మేము అనుకుంటూ ఉంటాము. అందుకే ఆ పెళ్లి మండపంలో జరగకుండా
కాకుండా శ్రీరాముడి యొక్క సన్నిధిలో జరిగింది అని అయితే మేము చాలా బాగా హ్యాపీగా ఏ పుణ్యం చేసుకున్నామో మా కళ్యాణం మాత్రం రాముడి యొక్క సన్నిధిలో జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే వచ్చిన వాళ్ళు ఇంకా మేము కానీ అందరం అనమాట ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా అయితే మా పెళ్ళి అయితే ఆ రోజు జరిగిందనమాట. కరెక్ట్ టయానికి ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాలి అని ముహూర్తం పెట్టారో అదే టయానికి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం అవ్వకుండా అదే టయానికైతే మా చేత జీలకర్ర బెల్లం అయితే పెట్టించారనమాట. అంత హ్యాపీగా జరిగిపోయింది. ఇన్ని ట్విస్టుల తర్వాత అయితే మా పెళ్ళి మంచిగా జరిగిపోయింది. మీ కోరిక మేరకు ఈరోజు నేనైతే మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది క్లారిటీ అయితే ఇచ్చేసాను. సో మీ అందరూ హ్యాపీ కదా, మీతో పాటు నేను కూడా హ్యాపీ. మరొక్కసారి మా పెళ్ళి ఎలా జరిగింది అనేది రీకాల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఎప్పుడు ఇలానే మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని వీడియోలో బాగోలేదని ఎక్కడ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే జరిగిన విషయం అంతా నేను చెప్పాను కదా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటాను మరి, బాయ్ బాయ్.